నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఆడవాళ్ళలో కానీ పురుషుల్లో కానీ హెర్నియా అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. హెర్నియా వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ యూజ్ చేయాలి, ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ దినేష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, అసలు హెర్నియా అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది? హెర్నియా అంటే మన పొట్ట కండరాల వీక్నెస్ ద్వారా ఒక చిన్న రంధ్రం ఏర్పడి ఆ రంధ్రం నుంచి పొట్ట లోపట ఉన్న పేగులు చుట్టూ ఉండే కవరింగ్ అంటే ఒమెంటం అంట అవన్నీ బయటకు రావటము, ఎస్పెషల్లీ నడుస్తున్నప్పుడు, దగ్గినప్పుడు, ముక్కినప్పుడు బయటకు రావటము, రిలాక్స్ అయినప్పుడు లోపలికి పోవటం జరుగుతుంది. దాన్ని హెర్నియా అంటారు అనమాట. ఈ హెర్నియా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే నార్మల్గా వాపు అంటే ఎక్కడైతే హెర్నియా ఉందో అక్కడ వాపు రావటము, ముక్కినప్పుడు ఎస్పెషల్లీ నడిచినప్పుడు వాపు రావటము, పడుకున్నప్పుడు లోపలికి పోవటం జరుగుతుంది. ఇది కామన్గా వచ్చే లక్షణం అనమాట. ఇది కాకుండా కొందరిలో మాత్రం హెర్నియా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే పేగు బయటకు వస్తుందో అది కొన్నిసార్లు మెలకబడి అంటే అబ్స్ట్రక్షన్ రాకపోయేట్టుగా అంటే మోషన్ రాకపోవటము, వామిటింగ్ రావటము, కడుపు ఉబ్బరం లాంటివి కూడా జరుగుతుందన్నమాట. ఇంకా ఎక్కువ మెలకబడితే దానికి రక్త సరఫరా తగ్గి పేగు చెడిపోవటము, దాన్ని గ్యాంగ్రీనస్ హెర్నియా అనటం జరుగుతుందన్నమాట. అయితే ఈ హెర్నియా అనేది చాలా రకాలు ఉంటాయి. అంటే నాభి దగ్గర వచ్చే హెర్నియాని అంబెలికల్ హెర్నియా అని అంటాము. కొందరికి గజ్జల్లో వస్తుంటుంది, వాటిని ఇంగ్వైనల్ హెర్నియా అని అంటాం అనమాట. కొందరిలో ప్రీవియస్గా ఆపరేషన్ అయిన దగ్గర ఆ కోత దగ్గర ఆ స్కార్ టిష్యూ వీక్ అయ్యి అక్కడ హోల్ పడి అంటే డిఫెక్ట్ ఏర్పడి అక్కడ నుంచి హెర్నియా వస్తుంది. దాన్ని మనం ఇన్సిషనల్ హెర్నియా అని అనటం జరుగుతుంది. ఓకే, హెర్నియా రావడానికి గల కారణాలు ఏంటి, ఎలా నిర్ధారించుకోవాలి సార్ మనం హెర్నియాని? హెర్నియా రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. దాంట్లో మొట్టమొదటిది అధిక బరువు, ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అయ్యి ఆ మజిల్స్ మధ్యన ఫ్యాట్ డిపాజిషన్ అయినప్పుడు మజిల్స్ వీక్ అయ్యేసి హెర్నియా రావటం జరుగుతుంది. ఇది కాకుండా స్ట్రెయిన్ చేయటం, అతిగా స్ట్రెయిన్ చేయటం అంటే ముక్కటము, ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉన్న వాళ్ళల్లో ఈ హెర్నియా అనేది తరచుగా చూస్తుంటాం. అండ్ మూత్ర సంబంధిత వ్యాధులు అంటే ప్రోస్టేట్ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు ఈ మూత్రం వెళ్ళేటప్పుడు ఎక్కువగా స్ట్రెయిన్ చేయటం, ముక్కటం వలన కూడా హెర్నియా వస్తుంది. అంటే కొందరిలో ఈ శ్వాసకోశ ఇబ్బందులు అంటే రిపీటెడ్గా దగ్గు రావటము, ట్యూబర్క్లోసిస్ ఉన్న వాళ్ళల్లో లేకపోతే అలర్జీ ఉన్న వాళ్ళల్లో కూడా హెర్నియా కామన్గా వస్తుంది. ఎస్పెషల్లీ కొందరు ఓల్డ్ ఏజ్ పీపుల్లో మాత్రం ఈ మజిల్స్ అనేవి వీక్ అవటం వల్ల ఆ స్ట్రెంగ్త్ తగ్గిపోవటం వల్ల కూడా ఈ హెర్నియా కామన్గా చూస్తుంటాం. తర్వాత ఈ స్మోకింగ్ అండ్ డయాబెటీస్ వల్ల ఈ స్కార్ టిష్యూ ఏదైతే ఉందో అది వీక్ అవటం వల్ల హెర్నియా అధికంగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? ఒక వాపు వచ్చి అంటే స్వెల్లింగ్ తోటి రావటము, సార్ నడుస్తున్నప్పుడు నాకు ఈ స్వెల్లింగ్ పెరుగుతుంది, పడుకున్నప్పుడు తగ్గిపోతుందని చెప్తారు. ఈ సిమ్టమ్స్ ఉన్న బట్టి మనం హెర్నియా ఉందని నిర్ధారించుకోవచ్చు. స్కాన్ చేస్తే ఆ డిఫెక్ట్ ఎంత ఉంది అంటే సైజ్ ఎంత ఉంది, ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందో మనం ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. కొందరిలో హెర్నియా అనేది కాంప్లికేట్ అయినప్పుడు అంటే అబ్స్ట్రక్షన్ అయినప్పుడు కానీ, స్ట్రాంగులేషన్ అంటే ఈ రక్త సరఫరా తగ్గి పేగు చెడిపోయిన కండిషన్స్లో అంటే స్ట్రాంగులేటెడ్ హెర్నియా, వీళ్ళల్లో మాత్రం సిటీ స్కాన్ చేసే అవసరం పడవచ్చు అనమాట. చాలామంది అడుగుతుంటారు, సార్ ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా హెర్నియా తగ్గటానికని. హెర్నియా అనేది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం అండి. అంటే ఒక మజిల్ వీక్ అవటం వల్ల ఒక హోల్ ఏర్పడి దాంట్లోంచి మనకి హెర్నియా వస్తుంది. సో ఆ స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే ఏదైతే హోల్ ఉందో దానికి ఏ రకమైన మెడిసిన్ కూడా సీల్ చేయలేదు. దాన్ని మనం సర్జరీ ఆపరేషన్ ద్వారానే దాన్ని సీల్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టిచ్ రిపేర్ అంటే దాని డిఫెక్ట్ని క్లోజ్ చేయాలి. ఆల్రెడీ వీక్ అయిన మజిల్కి డిఫెక్ట్ ఒక్కటి క్లోజ్ చేస్తే ఫర్దర్గా హెర్నియా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం ఒక అడిషనల్ సపోర్ట్గా అంటే ఒక మెష్ లాంటిది వేయటం జరుగుతుంది. సో ఈ మెష్ వల్ల ఆల్రెడీ వీక్ అయిన మజిల్కి ఒక ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వటం వల్ల మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశం కూడా తగ్గొచ్చు. 2 రకాల పద్ధతుల ద్వారా మనం హెర్నియాని ట్రీట్ చేయొచ్చు. ఒకటి ఓపెన్ సర్జరీ, రెండోది లాప్రోస్కోపిక్ సర్జరీ. ఓపెన్ సర్జరీ అంటే ఎక్కడైతే హెర్నియా ఉందో అక్కడ కట్టిచ్చేసి ఏదైతే కంటెంట్ అంటే పేగులు బయటకు వస్తాయో వాటిని లోపలికి పుష్ చేసి ఆ హోల్ని స్టిచ్ రిపేర్ క్లోజ్ చేసి దానిపైన మెష్ చేయటం జరుగుతుందన్నమాట. అదే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా అయితే ఎక్కడైతే హెర్నియా ఉందో దానికి దూరంగా 2 హోల్స్ పెట్టి 3 హోల్స్ అంటే లెస్ దాన్ 1 సెంటీమీటర్ హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళేసి పేగుల్ని లోపలికి గుంజేసి ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసి మెష్ చేయటం జరుగుతుంది. ఈ రెండిట్లో ఓవరాల్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ 2 సర్జరీస్లో సేమే ఉన్నా కానీ కంపారిటివ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మనకి కొన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ అంటే ఫాస్ట్ రికవరీ ఉండటము, కొన్ని ఓపెన్ సర్జరీస్లో డ్రైన్ పెడతాము, లాప్రోస్కోపిక్ సర్జరీస్లో ఆ డ్రైన్ అవాయిడ్ చేయొచ్చు. సో ఫాస్ట్ రికవరీ, నొప్పి తక్కువగా ఉండటము అండ్ ఫాస్ట్గా
జాబ్కి వెళ్ళటము, డ్రైవింగ్, ఇవన్నీ మనకి కొంతవరకు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్లో ఎర్లీగా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అలాగే ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మళ్ళీ హెర్నియా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? హెర్నియా సర్జరీ చేసిన తర్వాత చాలా కామన్గా మళ్ళీ రాకుండా ఏం చేయాలి సార్ అని అడుగుతుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక్కసారి హెర్నియా చేసినంత మాత్రాన ఇంకా అక్కడితో అయిపోయింది అనుకోవద్దు. కొన్ని ప్రికాషన్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లము, మజిల్ వీక్ అవటం వల్ల వచ్చింది. మనం ఎంత డిఫెక్ట్ స్టిచ్ రిపేర్ చేసి దానికి మెష్ చేసినా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే హెర్నియా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అవి చాలా సింపుల్ అండి. అంటే సర్జరీ తర్వాత మేము అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గమని కంపల్సరీ చెప్తాము. అది కాకుండా హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది ఒక 3 months వరకు అవాయిడ్ చేయటం మంచిది. ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం. ఇవి మజిల్ స్ట్రెంథనింగ్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయటం మంచిది. వీళ్ళలో ఏంటంటే ఎక్కువగా ముక్కటం వల్ల మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే వీళ్ళకి డైట్కి సంబంధించి వీళ్ళు హై ఫైబర్ డైట్ తీసుకోవటం మంచిది. స్మోకింగ్ ఉన్న వాళ్ళు, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు స్మోక్ని కంపల్సరీ క్విట్ చేయాల్సిందే. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిందేనండి. ఓకే, హెర్నియా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సార్ ఫెయిల్ అయితే కనుక ట్రీట్మెంట్ మళ్ళీ అవసరం ఉంటుంది అంటారా ట్రీట్మెంట్ అనేది? ఎస్, ఒక్కసారి హెర్నియా వచ్చినా మళ్ళీ వచ్చినా హెర్నియానే అండి. దానికి ట్రీట్మెంట్ కంపల్సరీ మళ్ళీ తీసుకోవాల్సిందే. అయితే రెండోసారి హెర్నియా వచ్చినప్పుడు ఒక చిన్న డిఫెక్ట్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఆ చిన్న డిఫెక్ట్ తోటి స్టార్ట్ అయినప్పుడు మనం వెంటనే దాన్ని అడ్రస్ చేయాలి. లేదు అంటే ఆ చిన్న డిఫెక్ట్ కాస్త ఎక్కువగా పెద్దగా అవటము, అలాంటప్పుడు మనం లాప్రోస్కోపీ సర్జరీ ఆప్షన్ పోయి ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరము, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం, ఒక డ్రైన్ పెట్టాల్సిన అవసరం ఉండొచ్చు. చిన్న డిఫెక్ట్ ద్వారా పేగు బయటకు వచ్చినప్పుడు ఎక్కువగా ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం, అంటే అబ్స్ట్రక్షన్ కానీ, ట్విస్ట్ అయినప్పుడు అబ్స్ట్రక్షన్ కానీ, లేకపోతే రక్త సరఫరా తగ్గి స్ట్రాంగులేట్ కావటం కానీ జరుగుతుంది. అలాంటి కండిషన్స్లో పేషెంట్కి ఓపెన్ ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు, లేదా పేగును కట్ చేసి కలిపి కుట్టడము, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండటము. ఇలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలంటే మనం మళ్ళీ హెర్నియా వచ్చిన తర్వాత వెంటనే డాక్టర్ని సంప్రదించి సర్జరీ చేయించుకోవడం ఉత్తమం. ఓకే, మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ట్రీట్మెంట్కి సంబంధించి చెప్పినప్పుడు మెష్ వేయాలి అని చెప్పారు. సో మెష్ వేయడం అనేది తప్పనిసరి అంటారా? ఎస్ అండి. మజిల్ వీక్నెస్ ద్వారా వచ్చేదే హెర్నియా. మనము స్టిచ్ రిపేర్ చేసినా కూడా మజిల్ వీక్నెస్ అనేది అలాగే ఉంటుంది కాబట్టి మనం ఒక మెష్ వేసినప్పుడు అదొక బట్రస్, అంటే ఒక అడిషనల్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మెష్ అనేది కంపల్సరీ వేయటం ప్రతి ఒక్క హెర్నియాలో తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో మనం మెష్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో హెర్నియా వచ్చినప్పుడు, అంటే నార్మల్గా చిన్నపిల్లల్లో గజ్జల్లో హెర్నియా వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం మెష్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది మజిల్ వీక్నెస్ ఏమి ఉండదు అక్కడ, అది న్యాచురల్గా అది తొందరగా క్లోజ్ కాకపోవటం వల్ల వచ్చే హెర్నియా. కాబట్టి జస్ట్ మనం కంటెంట్స్ ఏదైతే మళ్ళీ బ్యాక్ పుష్ చేసి దాన్ని రిపేర్ చేస్తే సరిపోతుంది, దానికి మెష్ అవసరం లేదు. రెండో కండిషన్ బెల్లీ బటన్ దగ్గర వచ్చే హెర్నియా చాలా చిన్న హెర్నియా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో కూడా కొన్నిసార్లు మనం మెష్ అవాయిడ్ చేయొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, అంటే ఎక్కడైతే మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు అబ్స్ట్రక్షన్, స్ట్రాంగులేషన్, అంటే పేగులు పాడైనప్పుడు అక్కడ ఎక్కడైతే ఇన్ఫెక్షన్కి ఎక్కువ స్కోప్ ఉంటుందో అలాంటప్పుడు మనం మెష్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం మెష్ వేస్తే ఆ మెష్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అండ్ మెష్ అనేది మళ్ళీ సర్జరీ చేసి మెష్ తీయాల్సిన అవసరం పడవచ్చు. సో అలాంటి కండిషన్స్లో మనం మెష్ని అవాయిడ్ చేయటం బెటర్. ఓకే సార్, హెర్నియాతో బాధపడేవారు అంటే కొంతకాలం వెయిట్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో అలా వెయిట్ చేయాలంటారా, లేకుంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ సర్జరీ అని చేయించుకోవాలంటారా? ఎస్ సార్, నేను కొన్ని రోజులు వెయిట్ చేయవచ్చా, నాకు చిన్న చిన్న పనులునే అవి చూసుకొని వస్తామని చెప్తుంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెర్నియా ఉన్న వాళ్ళు వీలైనంత తొందరగా దానికి సర్జరీ చేయించుకోవటం మంచిది. ఏ రకమైన మెడిసిన్స్ కానీ, ఏ రకమైన బెల్ట్ కానీ హెర్నియాకి తగ్గించడానికి ఉపయోగపడదు. అది ఎంత తొందరగా అంటే పలానా టైం లిమిట్ అని ఏం లేదు, ఒక సేఫ్ పీరియడ్ అంటే ఏం లేదు. బట్ వీలైన తొందరగా, అంటే కాంప్లికేషన్స్ రాకముందే హెర్నియాని ట్రీట్ చేసుకోవటం బెటర్. అండ్ అది కూడా లాప్రోస్కోపీ పద్ధతిలో అయిపోతుంది. వచ్చిన తర్వాత అది పెయిన్ ఉండి అది అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళి అది స్ట్రాంగులేషన్, అంటే పేగు చెడిపోయి గ్యాంగ్రీన్ అనమాట, గ్యాంగ్రీన్ అంటాము. పేగు చెడిపోయిన స్టేజ్లోకి పోయిన తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. లాప్రోస్కోపీ ఆప్షన్ ఉండదు. అండ్
హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం వస్తుంది. కొన్నిసార్లు పేగు కట్ చేసి పేగుని కలిపి కుట్టే అవకాశము. ఇలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలంటే వీలైనంత తొందరగా, అంటే ఈరోజు రేపు అని చెప్పం కానీ, బట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా హెర్నియాని ట్రీట్ చేయించుకోవటం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హెర్నియాకి సంబంధించి ఓవరాల్గా క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ. యూ. సో చూసారు కదండి, హెర్నియాకి సంబంధించి మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోతో క్లారిఫై అయ్యానని అనుకుంటున్నాను. సో హెర్నియాతో బాధపడేవారు త్వరగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అదే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, మళ్ళీ హెర్నియా రాకుండా ఏ విధంగా డైట్ కానీ లేదంటే మిగతా సంబంధించి కానీ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది డాక్టర్ దినేష్ రెడ్డి గారితో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇది వాళ్ళ డాక్టర్ దినేష్ రెడ్డి గారితో స్పెషల్ హెర్నియాకి సంబంధించి ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి BRK హెల్త్.